ఉద్దానం అంటే ఏంటో తెలుసా? ఉద్యానవనం. కానీ ఆ ఉద్దానంలో కనిపించేవి పచ్చని చెట్లు కావు, వెచ్చగా జారే కన్నీటి బొట్లు. దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో. ఐదోతనం కోల్పోయిన తల్లులు, అమ్మా నాన్నల్ని కోల్పోయిన చిన్నారులు ఇక్కడ ఎందరో కనిపిస్తారు. ఇక్కడి జీవితాల్లో శాశ్వతమైనవి ఏవో తెలుసా? కిడ్నీ జబ్బులు, జలజల రాలే కన్నీరు. అనారోగ్యం వీరి ఉమ్మడి ఆస్తి. ఈ కిడ్నీ వ్యాధి ఓళ్లను తినేసింది. వారు త్రాగే ప్రతి నీటి బొట్టు వారి కిడ్నీలను పాడు చేసే విషపు చుక్కలా మారుతోంది. ఎన్నో రీసెర్చ్లు జరిగాయి, కానీ సరైన సమాధానం నేటికీ లభించలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్. ఈ 2 దశాబ్దాలలో ఇప్పటికే 20,000 మంది మరణించారన్నది లెక్కలు చెబుతున్న వాస్తవం. నెల నెల వేలకు వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక ఏవో దొరికిన మందు బిళ్లలతోనూ ఆకు పసరుతోనో సరిపెట్టుకుంటున్నారు. తరతరాలుగా అనుభవిస్తున్నది. ఎన్ని తరాలు మారినా వీరి తలరాత మారడం లేదు. మార్చాలన్న ఆలోచన కూడా 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు రాలేదు. కానీ పాదయాత్రలో, ప్రత్యేక కార్యక్రమంలో అక్కడి ప్రజల కష్టాలను, వారి వ్యధలను చూసి చలించిపోయిన జగన్ సీఎం అయ్యాక మాట నిలబెట్టుకున్నారు. వారి కష్టాలకు, అనారోగ్యాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు. 742 కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్టుతో 807 గ్రామాలకు రక్షిత మంచినీరు తెచ్చారు. 85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు పరిష్కారం చూపించలేకపోయారు? నాడు ఉద్దానంలో పవన్ కళ్యాణ్ చేసిన ధర్నాలు, దీక్షలు బాబు డైరెక్షన్లోనే జరిగాయా? అవుననే సమాధానం ప్రతి డయాలసిస్ సెంటర్ దగ్గర వినిపిస్తోంది. కానీ చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఏం చేస్తాడో, మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు ఏం చేస్తాడో జగన్ అదే చేశారు. కానీ ఎల్లో మీడియా జగన్ ఉద్దానానికి ఏం చేశారంటూ ఓ పెద్ద వార్తను ఫ్రంట్ పేజీలో వచ్చేసింది. ఏం చేశారో మీ కంటికి కనిపించలేదా? అయితే వినండి. పాయింట్ నెంబర్ 1, సీఎం జగన్ 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అవునా కాదా? పాయింట్ నెంబర్ 2, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 42 స్పెషాలిటీ డాక్టర్ల పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేశారు. అవునా కాదా? పాయింట్ నెంబర్ 3, సిటీ స్కాన్, 2D ఎకో, హై అండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, థూలియం లేజర్ అందుబాటులోకి తెచ్చారు. అవునా కాదా? పాయింట్ నెంబర్ 4, 700 కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ద్వారా 807 గ్రామాలకు రక్షిత నీరు అందిస్తున్నారు. అవునా కాదా? పాయింట్ నెంబర్ 5, డయాలసిస్ పేషెంట్లకు బాబు ఇచ్చిన పెన్షన్ను 2,500 నుంచి 10,000 రూపాయలకు జగన్ పెంచారు. అవునా కాదా? పాయింట్ నెంబర్ 6, టెక్కలి, పలాస, కవిటి, సోంపేట, హరిపురం హాస్పిటల్స్లో 74 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. అవునా కాదా? మరి 14 ఏళ్లు సీఎం, ఆయన గారి పార్ట్నర్ ఏం చేశారన్నది కూడా మనం వినాలిగా, ఏం చేశారో మనం చూడాలిగా. ఓసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఉద్దానాన్ని ఉద్ధరిస్తానని 2017లో పవన్ దొంగ దీక్షలు చేసి కిడ్నీ రోగుల్ని మోసం చేసింది నిజం కాదా? పాయింట్ నెంబర్ 2, పవన్ డిమాండ్లను నెరవేర్చుతున్నట్లు నాటకాలు ఆడి బాబు ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేసింది నిజం కాదా? పాయింట్ నెంబర్ 3, 5 ఏళ్లు చట్టాపట్టాలు వేసుకున్న బాబు, పవన్ పరిష్కారం చూపకుండా సమస్యను గాలికొదిలేసింది నిజం కాదా? పాయింట్ నెంబర్ 4, 14 ఏళ్లు సీఎంగా ఉండి ఉద్దానం కిడ్నీ సమస్యలకు బాబు శాశ్వత పరిష్కారం చూపలేదన్నది నిజం కాదా? పాయింట్ నెంబర్ 5, సీఎం హోదాలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఒక్కటంటే ఒక్కసారి కూడా చంద్రబాబు పరామర్శించలేదన్నది నిజం కాదా? పాయింట్ నెంబర్ 6, తిత్లీ తుఫాను సందర్భంలో ఉద్దానం వాసుల్ని బుల్డోజర్తో తొక్కిస్తా అని బాబు హెచ్చరించింది నిజం కాదా? ఈ అంశాలపైనే మనం మాట్లాడుతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కిల్లి కృపారాణి గారు, కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. ఇక విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృపారాణి గారు, ఉద్దానంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సీఎంగా జగన్ గారు చేపట్టినటువంటి చర్యలతో ఈ కిడ్నీ సమస్యకు, అంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరికిందని మనం చెప్పొచ్చా? వారి జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పొచ్చా? ఎందుకంటే ఇప్పటికే అక్కడ దాదాపు జనాభాలో 30% మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారనేది ఒక లెక్క. ఈ 2 దశాబ్దాల్లోని 20,000 మంది చనిపోయారనేది మరో లెక్క. ఖచ్చితంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా వాసులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటారండి.
ఎందుచేతనంటే ఈ కిడ్నీ సమస్య అన్నది అది ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాల నాటి సమస్య. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను, నేషనల్ యావరేజ్ ఈ కిడ్నీ సమస్యకు సంబంధించి 7% అక్రాస్ ద కంట్రీ ఉంటే, వేరేజ్ ఇన్ దోస్ 7 మండల్స్ 28% కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ రోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ కిడ్నీ ప్రాంతాల్లో 7 మండలాల్లో ఉన్న కిడ్నీ రోగగ్రస్తులు, ఇప్పుడే మీరు చెప్పారు 20,000 ఫర్ ద లాస్ట్ 3 decades లో కిడ్నీ రోగాలతో చనిపోయే పరిస్థితి మనం చూసాం. ఈ రోజు అది శాశ్వతంగా పరిష్కారం కోసం శ్రీకాకుళం జిల్లా వాసులకు, ముఖ్యంగా ఆ 7 మండలాల్లో కిడ్నీ రోగగ్రస్తులకు 742 కోట్లతో ఒక శాశ్వత పరిష్కారం, సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ వైఎస్ఆర్ సుజల్ధార ప్రాజెక్టు వారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లో వచ్చి ఫౌండేషన్ వేసి ఈ రోజు వారు ప్రారంభించి వెళ్లారు. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఇది గడిచిన కాలంలో అనేకమైన ప్రభుత్వాలు, నేను కాంగ్రెస్ లో యాజ్ ఎ డాక్టర్ ఎంపీ అయ్యాను, తర్వాత నాకు కాంగ్రెస్ తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. నేను యాజ్ అన్ ఎంపీ ఇది పార్లమెంట్ లో 15th డే దీని గురించి ప్రస్తావించేటప్పుడు కూడా అతి కష్టంగా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ రవిరాజ్ గారు ఎవరైతే ఉన్నారో నెఫ్రాలజిస్టు వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేసి కారణాన్ని కనుక్కోలేకపోయారు. ఆ రోజుల్లో ఒక 10 డయాలసిస్ యూనిట్స్ అతి కష్టంగా శ్రీకాకుళం జిల్లాలో తేగలిగాం. కానీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 to 2019 గాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అంతకు ముందర నాడు ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండేటప్పుడు గాని ఈ ప్రాంతం పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుని సమర్థించిన ప్రాంతం. కానీ ఏనాడు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ప్రాంతంలో కిడ్నీ రోగగ్రస్తులు 7 మండలాల్లో, పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలు 7 మండలాల్లో పిట్టల్లా వ్యాధిగ్రస్తులు రాలిపోతుంటే దాని గురించి ప్రస్తావించే సందర్భం లేదు కదా. తిత్లీ తుఫాను కారణంగా మొక్కుబడిగా మమ అనిపించే కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతం పర్యటనకు వెళ్లేటప్పుడు కిడ్నీ రోగగ్రస్తులు అడిగారు, ఏంటయ్యా మేము ఇలా పిట్టల్లా రాలిపోతున్నాం, 28% 7 మండలాల్లో కిడ్నీ రోగగ్రస్తున్నారు, ఈ సమస్యపైన శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రధానమైన సమస్యపైన మీరు తీసుకున్న చర్యలేంటి అని అడిగితే వారికి తొక్క తీస్తాను, తోలు తీస్తాను, బుల్డోజర్తో ఎక్కించేస్తాను బెదిరించి చంద్రబాబు నాయుడు ముఖం చాటేసుకుని వెళ్లే సందర్భం చూసాం. అంతేకాకుండా ఇంకొక నాయుడు కూడా, జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా చాలా డ్రామాలు ఆడాడండి. కిడ్నీ ఆ 6 మండలాలు 7 మండలాల్లో కిడ్నీ రోగగ్రస్తులను చూసి నేను దీక్షలు చేస్తానని, ఇట్ వాజ్ ఇన్ 2017 ఒక 1 day దీక్ష చేసి, ఇది నేను కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు ఆయన అంటకాగుతూ ఉండేవాడు, బీజేపీ ఎలీడ్ పార్టీగా ఉండేది, నేను కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నాడు. ఆనాడు లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వెనకేసు తిరుగుతున్నావు, ఈ రోజు లేదు. డ్రామాలు ఆడారే తప్పితే ఎవరూ ఆ ప్రాంతంలో శాశ్వత పరిష్కారానికి నేటి వరకు కృషి చేయలేదు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అక్కడున్న సమస్యను చూసి వారు చెలించిపోయి మనసు పెట్టి ఆలోచన చేసి 772 కోట్లతో భూగర్భ జలాల్లో సిలికాన్ సీసం అనే పదార్థం ఉండటం వల్లనే కిడ్నీ రోగగ్రస్తులు ఇక్కడ ఎక్కువగా హైయెస్ట్ పర్సంటేజ్ ఉందని అది అధ్యయనం చేసిన తర్వాత భూగర్భ జలాలు కలుషితమయ్యాయి కాబట్టి సీసంతో సర్ఫేస్ జలాలు అందించేందుకు ఇరుమండలంలో వంశధార నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటర్ ని తరలించే విధంగా అండర్ గ్రౌండ్ పైప్స్ ద్వారా వంశధార, మహేంద్ర తనియ, బాహుదా నదుల్లో తవ్వి అండర్ గ్రౌండ్ పైప్స్ 1047 లెంగ్త్ తో కిలోమీటర్లు పొడవుతో ఉన్న పైపులను వేసి ఇవాళ సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ వైఎస్ఆర్ శుద్ధి జలాలు అందించేందుకు వారు శ్రీకారం చుట్టారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. దానితో పాటు 85 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక 200 బెడెడ్ హాస్పిటల్, ఈ రోజు వెళ్లి ఆ హాస్పిటల్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. హాస్పిటల్ ఫుల్లీ ఎక్విప్డ్. ఇంతవరకు గడిచిన కాలంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు చెప్పుకుంటే సిగ్గుచేటు గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్ ఏదైతే మా శ్రీకాకుళంలో ఉందో ఆ హాస్పిటల్లో ఒక నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టలేని పరిస్థితి. ఈ రోజు నెఫ్రాలజీ చాలా కీలకం కదా ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి. వాళ్ళకి ఏమన్నా మందులు రాయాలంటే కూడా నెఫ్రాలజిస్టులు రాస్తూ ఉంటారు కదా, కానీ నెఫ్రాలజీ అనే డిపార్ట్మెంటే లేకపోవడం చంద్రబాబు నాయుడు అదేనండి దయనీయమైన పరిస్థితి. ఇంత ప్రధానమైన సమస్య భారతదేశంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఉన్న వ్యాధిగ్రస్తులు అండర్ గ్రౌండ్ వాటర్ వల్ల కలుషితమే అక్కడ పిట్టల్లా రాలిపోతుంటే 20,000 మంది ఒక 2 దశాబ్దాల కాలంలో చనిపోతే చెలించకుండా, మనిషికి ఏమాత్రం మానవతా దృక్పథంతో ఆలోచించకుండా ఒక నెఫ్రాలజిస్ట్ ను గవర్నమెంట్ హాస్పిటల్లో వేయలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు పాదయాత్రలో మనసు పెట్టి ఆలోచన చేసి ఈ రోజు మాకు 85 కోట్లతో ఒక రీసెర్చ్ సెంటర్
200 బెడెడ్ హాస్పిటల్ విత్ ఫుల్లీ ఎక్విప్డ్ వారు వచ్చి చూడొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ ఏం చేశారని టీడీపీ ఎల్లో పత్రికలు రాస్తున్నాయి, వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళ కంటికి కనిపిస్తుంది అక్కడ ఉన్న మార్పు. అక్కడ అత్యద్భుతంగా ఆ హాస్పిటల్ చూస్తుంటే మేము ముఖ్యమంత్రిగా ఈయన ఎన్నుకున్నందుకు శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా అదృష్టవంతులని ఫీల్ యాజ్ ఎ డాక్టర్ గా ఈ రోజు నేను టోటల్ గా గతంలో కూడా నేను వెళ్లి చూడలేదు, పైన చూశాను. ఇవాళ సీఎం గారితో ఆ మొత్తం G+5 ఆ ఫ్లోర్స్, ఆ ఎక్విప్మెంట్, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ 42 డాక్టర్స్, స్టాఫ్ 60 స్టాఫ్ నర్సులు ప్లస్ 60 పారామెడికల్ సిబ్బందితో ఫుల్లీ ఎక్విప్డ్. ఎనలైజర్స్, కిడ్నీ యూరిన్ ఎనలైజర్స్, సెమీ ఆటో ఎనలైజర్స్ పెట్టి కిడ్నీ పేషెంట్స్ స్క్రీనింగ్ చేసే విధంగా 18 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టి కిడ్నీ పేషెంట్స్ స్క్రీనింగ్ చేసి మీరు చూడండి ఈ 5 సంవత్సరాల కాలంలో కిడ్నీ రోగగ్రస్తులు పర్సంటేజ్ ఖచ్చితంగా తగ్గింది. ఆనాడు చంద్రబాబు నాయుడు కిడ్నీ రోగాలతో రాలిపోతూ ఉంటే వాళ్ళకి 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి పసుపు చొక్కా వేసుకుంటే ఇచ్చే సందర్భం. గ్రామాల్లో మేము వెళ్లేటప్పుడు బోర్న వెలిపించి కిడ్నీ రోగగ్రస్తులు నెలకొకలు వెలిపిస్తూ చెప్పేవాళ్ళు, అమ్మ మేము వాళ్ళు చేకొట్టాలి, వాళ్ళు పసుపు చొక్కా వేసుకోవాలి, సైకిల్ చేకొట్టాలి, పసుపు చొక్కా వేసుకోవాలి, ఇంటిపైన సైకిల్ జెండా కట్టాలి, కడితేనూ వాడు అర్హుడవుతాడు. ఈ రోజు డయాలసిస్ చేసుకునే పేషెంట్స్ 5% క్రియాటినిన్ 5 మిల్లీగ్రామ్స్ ఉంటే 5,000, అబోవ్ 5 మిల్లీగ్రామ్స్ అయితే 10,000 రూపీస్ పెన్షన్, డయాలసిస్ పేషెంట్స్ పెన్షన్ ఇచ్చే విధానం కానీ గడిచిన కాలంలో ఒక 10 రకాల 10 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేవారు నాకు తెలుసు. ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 39 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కిడ్నీ రోగగ్రస్తులకు ఇచ్చే సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసుకునే ఈ చర్యల వలన ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కిడ్నీ రోగగ్రస్తుల పర్సంటేజ్ మీరు 1 ఇయర్ లో మీకు చూడండి, ఏదైతే 28% ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 21% తగ్గింది. ఇంకొక 4-5 సంవత్సరాల కాలంలో అది ఇంకా డౌన్ ఫాల్ కు వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ వల్ల. ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా ప్రజల తరపున మేము ఎల్లవేళ్ల కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ వారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విజయబాబు గారు, కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఒక భరోసా యాత్రను ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ని పంపించేశారు చంద్రబాబు. ఇక్కడ ఏదో జరగబోతోంది, నువ్వు వెళ్ళి ఒక డ్రామా చేయి, ఒక దీక్షలు చేయి, ధర్నాలు చేయి, వాళ్ళ కోసం ఏదో పోరాడుతున్నట్టు డ్రామాలు చేయి, ఒక రిపోర్ట్ తీసుకురా అంటే ఆయన ఏదో పేర్లు కూడా చెప్పాడు, కేంబ్రిడ్జో మరి హార్వర్డ్ యూనివర్సిటీనో, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు, పరిశోధనలు చేయబోతున్నారు, అందరినీ తీసుకురాబోతున్నా చంద్రబాబు ద్వారా, ఇవన్నీ చేయిస్తా, నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు. మొత్తం పెట్టబేడ సర్దుకుని ఒక రిపోర్ట్ లాంటి తయారు చేసిస్తానని పారిపోయారు, అక్కడికి వదిలేశారు, అంతే. ఆ రోజుతో అది అయిపోయింది. కానీ ప్రతిపక్ష నేతగా అక్కడ అడుగుపెట్టిన తర్వాత, వాళ్ళ బాధలు చూసిన తర్వాత, వాళ్ళకి ఏ హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈరోజు నెరవేర్చారు. ఇక్కడ ఏంటంటే సార్, వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు గురించి విజన్ 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 అంటారు కదా, ఇది విజన్ కాదా? ఇందులో సంక్షేమం లేదా? ఇందులో డెవలప్మెంట్ లేదా? ఈ 3 మిళితమై ఉందేమో ఈరోజు ఉద్దానంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైన హాస్పిటల్ కావచ్చు, లేకపోతే సుజలధార కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, ఇవన్నీ ఈ 3 కిందికి రావా? అదే పాయింట్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఒక భవంతులు కట్టడం, కాంట్రాక్ట్లు ఇవ్వడం, దాంట్లో కమిషన్లు కొట్టేయడం, ఆకాశ హర్మ్యాలను చూపించి ఇదే డెవలప్మెంట్ అని చెప్పి అనడం, దాని వెనక నుంచి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్తో నొక్కేయడం, ఇది ఆయన దృష్టిలో డెవలప్మెంట్. కానీ ఇవాళ ఇది ఒక జిల్లాకి సంబంధించినటువంటి అంశం కాదండి, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే యావత్తు భారతదేశంలో చాలా మంది శాస్త్రవేత్తలు ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ వాటర్ తీసుకెళ్ళడం, శాంపిల్స్, దాని మీద రీసెర్చ్ చేయడం, ఇలా కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నటువంటి అంశం ఇది. తర్వాత ఇందాక మీరు అన్నారే పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం, అది అసలు పూర్తిగా దాని వ్యవహారం నాకు బాగా తెలుసండి. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటంటే, అమెరికాలో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఈ డాక్టర్స్ ఏం చేశారంటే, వాళ్ళకి పాపం ఒక కన్సర్న్ ఉంది దీని మీద ఉండి, వాళ్ళు ఇతనికి సలహా ఇచ్చారు. ఏమనంటే, బ్యాక్ ఎండ్ నుంచి మేము మీకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాము, దానికి సంబంధించిన ఫండింగ్ కానీ ఇదంతా కూడా అని దాని రిపోర్ట్ వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు వ్యక్తిగతంగా నాకు కూడా తెలిసింది, ఆ డాక్టర్స్. నేను యుఎస్ వెళ్ళినప్పుడు నేను కలిసాను, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కలిసారు. తర్వాత వ్యవహారం కూడా చెప్పారు నాకు, మేము ఇట్లా చేయబోతున్నాం అండి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది ఇది, అందుకని చెప్పి మేము ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసాం, మిగతా విషయాలు మాకు అనవసరం అని చెప్పాను. అంటే దాని మీద కొంత రిపోర్ట్ ఇస్తే మనవాడి పని ఏంటంటే
ఏ సమస్యనైనా ముక్కును పట్టుకుని వేలాడటమే. అంటే దాని మీద లోతుగా అధ్యయనం చేయడం కానీ బాగా అధ్యయనం చేసినట్టు ఒక మేధావిలాగా పోజు కొట్టడం మనకు తెలిసిందే కదా. సో ఆ డాక్టర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళతో పాటు వెళ్ళి ఉద్దానం గురించి తనకి ఏదో పెద్ద కన్సర్న్ ఉన్నట్టుగా మాట్లాడతాం, ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడుతూ తర్వాత వాళ్ళు కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాక ఎప్పుడైతే మనవాడి యొక్క ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అర్థమైందో, జనరల్ గా వాళ్ళు యుఎస్ లో కంఫర్టబుల్ గా ఉన్న డాక్టర్స్ అండి ఒక సర్వీస్ మోటోతో వచ్చారు అంతే తప్ప ఇతగాడి ఒంటెత్తు పోకడలు ఈ వ్యవహార శైలి ఇవన్నీ వాళ్ళు భరించాల్సిన సహించాల్సిన అవసరం లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అర్ధాంతరంగా వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారో ఇతనికి అసలు దాని గురించి తలా తోకా తెలియదు, కన్సర్న్ కూడా లేదు కదా. వాళ్ళు ఏదో డబ్బులు పెడతా ఉన్నారు, సరే అన్నాడు, హడావుడి చేశాడు, హంగామా చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈ ప్రాజెక్ట్ వ్యవహారం కూడా ఇది క్లియర్ గా నాకు ప్రతి బిట్ టు బిట్ నాకు తెలుసు అండి. ఇది వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారం. తర్వాత ఇక ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులను చూసుకుంటే దేశంలోనే ఒక అంతుపట్టని సమస్యగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఇవాళ ఇంత అపురూపంగా తీర్చిదిద్దడం అనేటువంటిది కూడా దేశంలోనే ఒక చరిత్రాత్మకమైన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఒక మాటలో చెప్పేది ఏంటంటే ఈ రోజున ఉద్దానంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీకి ఉత్థానం, తెలుగుదేశం పార్టీకి పతనం. అటు ఉత్థానం ఆ ఉత్థాన పతనాల్ని నిర్దేశించేది ఈ ఉద్దానం అని చెప్తున్నాను. కారణం ఏంటంటే మీకు చూడండి, ఆ రోజున ఆయన కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కేవలం 2,500 రూపాయలు ఎంతో పెన్షన్ ఇస్తే దాన్ని 10,000 రూపాయలకే, అంటే సగం కాదు, మూడొంతులు కాదు, 4 గింతలు పెంచి వాళ్ళని ఆదుకున్నటువంటి ఒక ఔదార్యం ఉండాలి కదా. అభివృద్ధి అంటే ఇవాళ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఒక మారుమూల ప్రాంతం ఎంత దయనీయం అంటే ఇందాక వారు డాక్టర్ గారు కిల్లికుర్పారాణి గారు చెప్పారు. నిజానికి ఆ పౌరుల్ని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద, అంటే మనలో ఒక భాగం, మన ఆంధ్రులు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన సోదరులు అనేటువంటి భావన లేకుండా వాళ్ళేదో దూరంగా విసిరివేయబడినటువంటి రుజాగ్రస్తులు, వాళ్ళు మనం ఏమీ చేయలేము అన్నటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి చంద్రబాబు నాయుడు గారి ఫంక్షనింగ్ లో కనపడింది అనేది మళ్ళీ ఇవాళ ఎందుకు వారు చెప్పారు, గుర్తు చేశారు. అదంతా కూడా ఎంత అమానవీయం అండి, అది పూర్తిగా అమానవీయం. అటువంటి ఆ కోణాన్ని ఇవాళ తన మానవత్వాన్ని, తన ఔదార్యాన్ని, పరిపాలన అంటే ఇది కదా అనేటువంటి ఒక దీన్ని చాటుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది యావత్ ఆంధ్రదేశం అంతా కూడా ఇవాళ గర్వించదగిన అంశం అండి. కేవలం చంద్రబాబు 14 ఏళ్లు ఉండి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని ఆలోచన చేయకపోవటం ఒకటి సార్. ముఖ్యమంత్రి హోదాలో 14 ఏళ్ళు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి హోదాలో అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఒక్కసారి కూడా ఆయన కెరీర్ మొత్తంలో ఒక్కసారి కూడా పర్యటించలేదట. కారణం ఏంటంటే అదేనండి, ఇప్పుడు అక్కడ ఏదైనా ఇష్యూ ట్యాకప్ చేస్తే అది ఆ యాక్టివిటీస్ లో వీళ్ళకి పర్సంటేజీలు రావు, ఆ యాక్టివిటీస్ లో వీళ్ళకి కమిషన్ రాదు, కాంట్రాక్టర్లు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వెళ్ళేటువంటి పని కాదు. అదేమిటంటే ఒక సున్నితమైనటువంటి జటిలమైనటువంటి సమస్య. ఆ జటిలమైనటువంటి సమస్యకి డబ్బు ఖర్చు చేయడమే తప్ప అందులో ఇండైరెక్ట్ గా మనకు వచ్చేటువంటి లాభం, కమిషన్లు ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారికి అలాంటివి నచ్చవు. చంద్రబాబు నాయుడు గారికి నచ్చేది ఏంటంటే ఏది చేసినా అది హైటెక్ సిటీ చేసినా దాని వెనకాల కొన్ని టక్కుటమారాలు ఉంటాయి, అమరావతి ఏదైనా చేసినా దాని వెనకాల కొన్ని టక్కుటమారాలు ఉంటాయి, లేదు ఇన్నర్ రింగ్ రోడ్డు లాంటిది ఏదైనా చేసినా దాని వెనక ఇంకొంచెం ఏదైనా ఉంటుంది. అది కాదు ఫైబర్ నెట్ లో చేస్తే అందులో కొన్ని నెట్లేయో దాగి ఉంటాయి. ఇలా ఏదైనా చేస్తే మనకేంటి అనేది ఉండాలి. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనేక మంది దారిద్ర్య దిగువ రేఖకి నిరంతరంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తే, వాళ్ళ ఆరోగ్యాలను తీర్చిదిద్దితే, దానికోసం కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడితే మనకొచ్చేది ఏంటి చెప్పండి. కానీ ఒకటి బాధ్యత, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత అవుతుంది, రెండోది మానవత్వం. ఈ రెండు యాంగిల్స్ చూడాలి కదా సార్. మొన్న నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నాడు, నాదెండ్ల మనోహర్ దృష్టిలో ఇది అవినీతి అండి. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేదంతా కూడా నీతి. మొన్న అవినీతి గురించి కదా పెద్ద ఉపన్యాసాలు, ప్రసంగాలు ఇస్తున్నాడు. పాపం ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా చేసేటువంటి ఖర్చులు, ప్రజా సంక్షేమం కోసం చేసే ఖర్చులు, ప్రజల అభ్యున్నతి కోసం చేసే ఖర్చులు,
ప్రజల ఉత్థానం కోసం చేసే ఖర్చులు, ఇవన్నీ వాళ్ళ దృష్టిలో అవినీతి. అది కాకుండా కాంట్రాక్టులు, కమిషన్లు, లింగమనేని ఎస్టేట్లు, దాని వెనుక ఉన్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా చాలా నీతి నిజాయితీ. ఇది మొన్న ఇతగాడు వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి ప్రసంగం. ఇలాంటి దౌర్భాగ్యపు వ్యవహారాల వల్ల ఇవాళ అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున జరిగినటువంటి ఉద్దానంలో జరిగిన ఒక మహత్తర కార్యక్రమం ఆంధ్రదేశంలో వైసీపీకి ఉత్థానం, ఇది టీడీపీకి పతనం అనేది మళ్ళీ చెప్తున్నాను. రైట్. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే, వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతూ ఉంటే, అసలు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వారిని పట్టించుకోకుండా వదిలేస్తే కిడ్నీ వ్యాధితో ఎంతోమంది వేల మంది ప్రాణాలు కోల్పోతే, ఇప్పటికే అదే జబ్బుతో కొన్ని వేల మంది బ్రతుకులు వెల్లదీస్తూ ఉంటే, ఉద్దానానికి ఏం ఉద్ధరించారు జగన్ అని రాశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు. అది శాడిజం తప్ప మరొకటి కాదు. ఫ్రంట్ పేజీలో సార్ ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు జగన్ అని రాశారు. ఉద్ధరించడం అంటే అదే, ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా పర్సెంటేజ్ వస్తే చంద్రబాబు నాయుడు గారు 10 రూపాయలు తింటే అందులో 1 రూపాయి వాళ్ళకి ఇస్తారు, ఇచ్చినప్పుడు అది ఉద్ధరించినట్టు అవుతుంది. మరి ఇదంతా ఉద్ధరించడం కాదు కదా, కేవలం వాళ్ళకి ఏదైనా లాభాలు ఉంటేనే. అందుకని ఈ శాడిస్టిక్ నేచర్ అనేటువంటిది ఎంత అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని అక్కడ ఉన్నటువంటిది ఏ విధంగా అయితే పీడిస్తుందో, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాల్ని అనేక రకాలుగా ఇలాంటి విషం చిమ్ముతూ పీడిస్తున్నటువంటి ధోరణిలో ఇవన్నీ కూడా భాగాలు. రేపొద్దున ప్రజలు వీళ్ళకి మళ్ళీ మరొకసారి బుద్ధి చెప్పేంత వరకు కూడా ఈ విషయం ఇలా చిమ్ముతూనే ఉంటారండి వాళ్ళు. కాబట్టి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఈయన రాసిన దాంట్లో ఒక పాయింట్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్పాలనిపిస్తుంది సార్. కిడ్నీ బాధితులు కొత్తగా ఏం తెచ్చారు, ఆయన ఏం చేశారు, జగన్ ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. అయ్యా ఆంధ్రజ్యోతి గారు ఒక్కసారి వినండి, ఏం చేశారు అన్నారు కదా. జగన్ ఏం చేశారంటే 85 కోట్లతో పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చారు. అందులో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. రేపు రాయండి మీరు ఏం చేశారన్నారు కదా, ఇవన్నీ చేశారు. లేకపోతే లేదని రాయండి. ఇంకా చెప్తాను వినండి. సిటీ స్కాన్, 2D ఎకో, హై అండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, థోలియం లేజర్, యూరో డైనమిక్ మిషన్లు ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 42 స్పెషాలిటీ డాక్టర్ల పోస్టులు భర్తీ చేశారు. 60 స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేశారు. 60 ఇతర సహాయక సిబ్బంది పోస్టులు భర్తీ చేశారు. చంద్రబాబు ఈ కిడ్నీ బాధితులకు ఇచ్చినటువంటి పెన్షన్ 2,500 రూపాయలు. ఆ 2,500 రూపాయలని 10,000కు పెంచారు. ఏం చేశారన్నారు కదా, 10,000కు పెంచారు. అంతేనా? టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రులలో 74 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. గతంలో ఏం జరిగిందో కూడా చెప్పాలిగా. గతంలో డయాలసిస్ పేషెంట్లకు చంద్రబాబు ఉన్నప్పుడు 20 రకాల మందులు అందుబాటులో ఉంటే, ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 37 రకాల మందులు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా ఏం చేశారో చెప్పమంటారా? 700 కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రబలంగా ఉన్నటువంటి 7 మండలాల్లో వైఎస్ఆర్ సుజలధార ద్వారా రక్షిత మంచినీరు తీసుకొచ్చారు. 807 గ్రామాలకు గాను 613 గ్రామాలకు ఇప్పటికే రక్షిత తాగునీరు అందిస్తున్నారు. మిగిలినవి కూడా త్వరలోనే అందించబోతున్నారు. మరి ఏం చేశారని అడగడానికి మీకు నోరెలా వచ్చింది, రాయడానికి మీ పెన్నెలా కదిలింది? ఇంకోటి ఏంటంటారు మీరు? 2 రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు చంద్రబాబు ఇచ్చాడట. ఎందుకు వాళ్ళకి ఆ 2 లీటర్ల నీళ్లు క్యాన్లో ఇస్తే సరిపోతుంది కదా. వాళ్ళ కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైఎస్ఆర్ సుజలధార ఎందుకు చేయాలి? 807 గ్రామాలకు ఎందుకు నీళ్లు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రజ్యోతి వారు రాధాకృష్ణ గారు. ఎందుకు ఇస్తారు మీరు? 2 రూపాయలకి నీళ్ళు ఇస్తే సరిపోతుంది కదా. చంద్రబాబు అదే చేశారు కదా. మీకెందుకు అంత ప్రేమ? వాళ్ళ కోసం 700 కోట్లు ఖర్చు పెట్టడం ఏంది? 85 కోట్లతో ఆసుపత్రి నిర్మించడం ఏంది? అన్ని డాక్టర్ పోస్టులు, నర్సు పోస్టులు, ఇతర సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయడం ఏంటి? ఏమైనా తెలివుందా మీకు? ఎవరు వాళ్ళు? కిడ్నీ వ్యాధిగ్రస్తులు. అలాంటి వాళ్ళను చంద్రబాబు పరామర్శించడు, వారి దగ్గరకు వెళ్ళడు.
వాళ్ళ బాధలేంటో తెలుసుకోడు. ఆయన అమరావతి లాంటి చోట మాత్రమే ఉంటాడు, పెత్తందారుల కోసం మాత్రమే పనిచేస్తాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేస్తాడు, భూములు దోపిడీ చేస్తాడు, అవినీతి చేస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి రోగుల పట్ల నిలబడడు. మీకు అర్థం కాలేదా? ఆయన గురించి నేను ముందే చెప్పాను కదా అని అంటున్నారు ఆంధ్రజ్యోతి వారు. ఏమని? సెంటు భూమి ఇస్తే సెంటు కంపు కొడతారని రాశాను కదా నేను. మరి ఇలాంటి రోగుల దగ్గరకు మా చంద్రబాబు ఎలా పోతారు? ఆయన వెళ్ళరు, వాళ్ళను పరామర్శించరు, వాళ్ళ జీవితాలు ఏ రకంగా నాశనం అయిపోతున్నా ఆయన పట్టించుకోరు. మీరెందుకు పట్టించుకుంటారు? 2 రూపాయలకి లీటర్ ఎన్ని లీటర్ల నీళ్ళు ఇచ్చారంట? 20 లీటర్ల నీళ్ళు ఇచ్చారంట చంద్రబాబు. అవి చాలు కదా. మీరు ఈ రకంగా వైఎస్ఆర్ సుజలాధార అంట, ఏదో ప్రాజెక్ట్ అంట, 807 గ్రామాలకు నీళ్ళంట, రక్షిత మంచినీరంట, అవన్నీ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పాలి వీరికి సమాధానం? రైట్, మీరు చెప్తారా సార్? పూడి తిరుపతిరావు గారు, ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఉద్దానంలో ముఖ్యమంత్రి జగన్ గారు తీసుకొచ్చినటువంటి 2 అద్భుతమైన కార్యక్రమాలు, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? తిరుపతిరావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి వీడియో చూపించరా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్. ఒకసారి. అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్, క్లియర్గా ఉంది సార్. రైట్. ప్రత్యేకించి మా అక్క కృపారాణి గారికి, అలాగే విజయబాబు గారికి, సాక్షి ప్రేక్షకులకి అందరికీ శుభ సాయంత్రం. నాకు చెప్పరా? మీ అక్క గారికి చెప్పారు, విజయబాబు గారికి చెప్పారు. మీకు అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. మీతోనే ప్రారంభం అయింది. ఓకే ఓకే. అయితే ఉద్దానం, ఉద్యానవనం, అద్దోనం. అద్దోనం అనేది మా భాష. ఇక్కడ మా సోదరి అర్థమవుతుంది అద్దోనం అనేది. అద్దోనం అనేసి అంటే ఉత్తరాంధ్రలో అధ్వాన్నం అనే పదానికి పర్యాయ పదం అద్దోనం. అంటే ఒకప్పుడు ఉద్యానవనం అది ఉద్దానంగా మారింది. ఉద్దానం అనేసి అంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ప్రాంతంగా మారి, తర్వాత ఏదైతే ఈ కిడ్నీ మహమ్మారి, దీని తాలూకా మూలాలు మీరు చెప్పారు కొంతవరకు. కొన్ని నేను కూడా మీతోని ప్రేక్షకులతోని షేర్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఇది ఈ మహమ్మారి బయటపడి 2003లో మొదటిసారిగా దీన్ని బయటపడడం జరిగింది. ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది. వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి అక్కడ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ రోగంతో ఎక్కువ మంది బారిన పడుతున్నారు అన్నటువంటి సందర్భంలో మేము ఏదైతే ఇవాళ మిజోరాం గవర్నర్ గా ఉన్నటువంటి డాక్టర్ హరిబాబు గారు మా ప్రాంతంలో ముఖ్య నాయకులు, ఆ రోజు శాసనసభాపక్ష నాయకులుగా ఉన్నారు 2003లో. వారి ఆదేశానుసారం మేము ఒక కమిటీ వెళ్ళటం జరిగింది ఉద్దానం ప్రాంతానికి. వెళ్ళి పరిశీలన చేసి తర్వాత మీరు చెప్పినటువంటి జన సైనికుడు అయితేనేమి, లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇవన్నీ తర్వాత అండి సబ్సిక్వెంట్ గా. ఫస్ట్ 2003లో భారతీయ జనతా పార్టీ ఇష్యూని టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత డాక్టర్ హరిబాబు గారి సూచనల మేరకు మేము ఒక కమిటీ వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా పరిశీలన చేసి, మాతో పాటు కొంతమంది ఎక్స్పర్ట్, అంటే నేను చెప్పేది రీసెర్చ్ స్టూడెంట్స్ అండి. ఎక్స్పర్ట్స్ అనేసి అంటే వాళ్ళ డాక్టర్స్ గా ఎక్స్పర్ట్ కాదు, రీసెర్చ్ స్టూడెంట్స్ ని కూడా మేము తీసుకుపోయి వాళ్ళ తాలూకా ఆలోచన మేరకు అక్కడ ఒక సర్వే చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. తర్వాత మళ్ళీ మా సోదరి 2009 ఎన్నికల్లో పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత తను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ తాలూకా ఈ చర్యల మీద ఊపు అందుకున్నటువంటి సందర్భాన్ని నేను కోట్ చేస్తున్నాను. అంటే ఆనాటి నుండి దాదాపు 2 దశాబ్దాల క్రిందట ఇది ఒక మహమ్మారి అన్నటువంటి ఆలోచన గుర్తించబడిందని చెప్తూ ఇవాళ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎస్ డెఫినెట్ గా నేను ఉద్దానం ప్రాంత ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఈ హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే ఈ మంచినీటి పథకం అయితేనేమి ఇవాళ ప్రారంభం అవటం, దీని ద్వారా వాళ్ళకి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు 2 దశాబ్దాలుగా ఏది చేసినా సరే
తాత్కాలిక తక్షణము తాత్కాలిక పరిష్కారాలే దొరికే తప్పితే ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పుడు కూడా శాశ్వత పరిష్కారం దొరికినట్టు కాదు. ఒక అడుగు పడింది, ఇది ఒక అడుగు పడింది. ఇది ఒక ప్రత్యామ్నాయమా లేకపోతే ఇది ఫైనల్ అనేది ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఇవాళ ఈ స్థాయికి రావడం అనేది కూడా అభినందించదగినటువంటి విషయం. ఆ ప్రాంత ప్రజలకి మీ ద్వారా మరొకసారి ఈ నీటి ద్వారానే ఈ నీటిలో ఉన్నటువంటి ఆ కారకాలు ఏంటో తెలియదు కానీ కొన్ని పరిశోధనలు ఒక్కొక్క పరిశోధన ఒక్కొక్క రకంగా చెబుతోంది. సో వారికి రక్షిత మంచినీరు అనేది ఎంత అవసరం? డెఫినెట్ గా ఇది వాటర్ బేస్డ్ అనేది మాత్రం ఐడెంటిఫై అయ్యింది. బట్ వాటర్ లో దేని కంటెంట్ వల్ల అనేది మాత్రం టిల్ టుడే ఇవాళ వరకు కూడా ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. ప్రధానమైనటువంటిది అయితే వాటర్ కంటామినేషన్ అనేది, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ తాలూకా క్వాలిటీ మీద ఆధారపడినటువంటి పరిస్థితి అనేది మాత్రం ఐడెంటిఫై అయింది. ఇది దశాబ్దం కిందటే జరిగిందండి. అయితే ఇక్కడ నేను ఈశ్వర్ గారు ఏదైతే ఈ కిడ్నీ పరిశోధనా సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నా. రెండో విషయం, ఏదైతే ఇవాళ ఈ 772 కోట్లకు సంబంధించి మంచినీటి పథకం ఏదైతే వంశధార రిజర్వాయర్ కిర్యమండలం రిజర్వాయర్ దగ్గర నుండి లిఫ్ట్ చేసి బెండికొండ మీద శుద్ధి చేసి ఆ తర్వాత సబ్జెక్టు కరెక్షన్ 21, 22 మండలాలకి వాటికి మంచినీరు అందించి ఇది జల్ జీవన్ మిషన్ నిధులు కూడా దీంట్లో దాదాపు 60 to 65% జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చినటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రస్తావిస్తున్నా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది అటు కేంద్ర ప్రభుత్వం అయినా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మా జిల్లాకు సంబంధించి పెద్దలు విజయబాబు గారు చెప్పారు, ఇదైతే సమస్య అనేది జిల్లాకి పరిమితమైన బట్ దీనికి ప్రాచుర్యం అయితే మాత్రం అంతర్జాతీయంగా వచ్చినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఉద్దానం ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయి సార్? అక్కడ అంతా పేదవాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ రోజు సంపాదన ఎంత? ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి ఖర్చులు ఎంత, హాస్పిటల్కి అయ్యే ఖర్చులు ఎంత, మందుల ఖర్చులు ఎంత, డయాలసిస్ ఖర్చులు ఎంత? ఆ పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోయి ఆఖరికి ఒక మాట విన్నాను సార్ నేను, ఇది కరెక్టే కాదని ఆ ప్రాంతవాసిగా మీరే చెప్పాలి, ఎంతకాలం బ్రతుకుతాం ఇంకా హాస్పిటల్కి వెళ్ళేది లేదు అనేటటువంటి నైరాశ్యంలో ఒక టైంలో వాళ్ళు పూర్తిగా కూరుకుపోయారు అనేది. డెఫినెట్ గా ఈశ్వర్ గారు, వర్తమానం అయితే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే సాక్షాత్కరించారో అది వర్తమానం 100% ట్రూ. కానీ ఈశ్వర్ గారు ఇవాళ పరిస్థితి అది నేను ఇందాక ప్రస్తావించాను, అది ఉత్థానం ఉద్యానవనం. ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందండి. అక్కడ పేదవాళ్ళు కాదు, మా జిల్లాలో ఈ వంశధార ప్రాజెక్టు లేనటువంటి సందర్భంలో మా బాల్యంలో ఉద్యానం మాత్రమే, అంటే 3 ప్రాంతాలుగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా భౌగోళికంగా. అల్లపు ప్రాంతం ఒకటి, ఏదైతే వంశధార దేశవాళీ కాలువల ద్వారా ఇరిగేట్ అయ్యే ప్రాంతం కొంత మాటు తీసేస్తే మిగతాదంతా మెరగ్గానే ఉండేది, మెరక ప్రాంతం. అదే సందర్భంలో ఉత్తానం ఆ రోజు నేను చెప్పేది ఒక 50 సంవత్సరాల కిందట నా పూర్వీకులు కూడా అదే ప్రాంతం నుండి మైగ్రేట్ అయ్యి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు సమగ్రమైనటువంటి ఆలోచన అవగాహన ఉంది ఆ ప్రాంతం మీద. ఇవాళ మీరు అన్నటువంటిది 100% కరెక్ట్. ఒకప్పుడు అక్కడ పేదవాడు అనేసంటే ఈజీగా బ్రతకగలిగినటువంటి పరిస్థితి ఉండేది. రైతు అనేసంటే ఇవాళ ఉన్నటువంటి రైతాంగ సమస్యలు వాళ్ళకి ఏమి తెలియవు అన్నాడు, సుభిక్షంగా బ్రతికినటువంటి రైతాంగం ఉండేది. బట్ ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఈ కిడ్నీ మహమ్మారి అవ్వచ్చు, లేకపోయినట్టయితే అక్కడ ఏదైతే సమాజంలో జరిగినటువంటి కొన్ని మార్పుల నేపథ్యం. ఇంకొక విషయం కూడానండి, వారి కల్చర్ కూడా అక్కడ డిఫరెంట్ అండి. ఆ కల్చర్ కూడా మన ఆంధ్రాకి సంబంధం ఉండదు. అలా అని చెప్పేసి పూర్తి ఒరిస్సా కల్చర్ ఉండదు. ఆ ప్రాంతానికే పరిమితమైనటువంటి ఒక మంచి కల్చర్ ఉంటుంది అక్కడ. సో అది ఉద్దానం తాలూకా గొప్పతనం. అయితే ఇవాళ రాను జరిగినటువంటి కొన్ని మార్పులు ఇటు భౌగోళికంగా అయితేనే మీకు తెలియందేమీ కాదు. గతంలో ఆ ప్రాంతంలో ఏదైతే వీళ్ళ ప్రాంతంలో వచ్చినటువంటి సోంపేట థర్మల్ ప్లాంట్ ఇష్యూకి సంబంధించి కూడా ఆ ప్రాంతం చాలా వరకు నష్టపోయినటువంటి సందర్భం ఉంది. అలాగే రకరకాలైనటువంటి కారణాలతో ఇవాళ ఉద్దానం కాస్త అధ్వానం అయిపోయి అధ్వానం అయింది తప్పిస్తే
మీరు అన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కరెక్టే, కానీ గతం ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి ఉద్యానవనం అది. కానీ పిట్టల్లా మనుషులు రాలిపోతూ ఉంటే కిడ్నీ వ్యాధితో 2 దశాబ్దాల్లోనే 20,000 మంది, 15,000 నుంచి 20,000 మంది అనేది కొన్ని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది సార్. డెఫినెట్ గా ఇంకొకటి నా సబ్మిషన్ ఈశ్వర్ గారు మీరు మీద ప్రస్తావించారు, క్షమించాలి. మీరు చంద్రబాబు నాయుడు గారి సమయంలో వారు తీసుకున్నటువంటి తాత్కాలిక చర్యల్ని ఆ రోజు మేము గవర్నమెంట్ లో కలిసి ఉన్నప్పుడు కూడా మేము వ్యతిరేకించాము. ఇవి ఫైనల్ కాదు, ఇవి ఫైనల్ కాదు. ఈ మహమ్మారితో బాధపడుతున్నటువంటి ఉద్దానం ప్రాంతాన్ని ఆదుకోవడానికి ఈ చర్యలు సరైనవి కాదు, శాశ్వత చర్యలు కావాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది భారతీయ జనతా పార్టీగా మేమే, ఈశ్వర్ గారు. అది కూడా నేను చెప్తున్నా. ఓకే, ఆయన తీసుకొచ్చినటువంటి 2,500 రూపాయలు ఇచ్చారంట, మరి 2 రూపాయలకే లీటర్లు ఏదో 20 లీటర్ల వాటర్ ఇచ్చారట. మరి అది సరిపోతుందా? ఈ విధంగా ఈ రోజు ఏం చేసింది ఈ ప్రభుత్వం, జగన్ ఏం చేశారని వార్త రాశారు సార్ ఒక పేపర్లో. మరి 2 రూపాయలకి 20 లీటర్ల మంచి నీరు ఇచ్చేస్తే, స్వచ్ఛమైన నీరు ఇచ్చేస్తే వారి జీవితాలు బాగుపడిపోతాయా? అంటే నేను అదే చెప్తున్నా కదా, నేను చేసింది నాకు కరెక్ట్, మీకు కరెక్ట్ గా ఉండాలనే పరిస్థితి నాకు లేదు కదా. అలా అనుకునేటప్పుడు ఏదైనా ఉంటుంది. రైట్. ఒకసారి ఈ తిత్లీ తుఫాను సందర్భంగా చంద్రబాబు ఈ 7 మండలాలు, ఇప్పుడు ఉద్దానం ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో పర్యటించారు. పర్యటించిన సందర్భంలో వాళ్ళు తిత్లీ తుఫాను వల్ల కలిగిన నష్టంతో పాటు తమ జీవితాలు, ఈ కిడ్నీ వ్యాధితో తమ జీవితాలు ఏ రకంగా నాశనం అయిపోతున్నాయో చెప్పుకోవడానికి వెళ్ళి డయాలసిస్ సెంటర్లు పెంచమని, హాస్పిటల్స్ కట్టమని, వైద్యుల్ని అందుబాటులో ఉంచమని అడగడానికి వెళితే ఆ రోజు వాళ్ళ గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు? ఆ రోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తను ఒక్కసారి డిస్ప్లే చేయండి. చూడండి. అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కిస్తా, తిత్లీ తుఫాను బాధితులపై సీఎం చంద్రబాబు ఫైర్. అటువంటి వాళ్ళని ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడుతారా? వారి డిమాండ్లు వారు వినిపించుకోవడానికి లేదా? వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి లేదా? ముఖ్యమంత్రి కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? మీ బాధ్యత ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీ దగ్గరికి బాధితులు వచ్చినప్పుడు కనీసం వారికి కొంతైనా ఊరట కలిగించేలా ఏదో ఒక మాటైనా చెప్పాలి కదా. మిమ్మల్ని అడగకూడదు, ఏం డిమాండ్ చేయకూడదు, కష్టాలు చెప్పుకోకూడదు, బాధలు చెప్పుకోకూడదు. అంతెందుకు, అయ్యా జీతాలు పెంచండి, కుటుంబాలు మేము ఆకలితో అర్ధాకలితో అల్లాడిపోతున్నామని నాయి బ్రాహ్మణులు వస్తే మీ తోక గత్తరిస్తాను అంటారు. అదేమంటే మత్స్యకారుల్ని తాటదీస్తాను అంటారు. బీజేపీకి సంబంధించినటువంటి మహిళలు మిమ్మల్ని అడ్డుకుంటే హోదా విషయంలో మాట మార్చారని మిమ్మల్ని ఫినిష్ చేస్తాను అంటారు. మహిళల్ని ఫినిష్ చేస్తారా? బీజేపీ మహిళల్ని ఫినిష్ చేస్తారా? బీజేపీ నాయకురాలని ఫినిష్ చేస్తారా మీరు? తిత్లీ తుఫాను బాధితుల్ని పరామర్శించేటటువంటి విధానమా ఇది? అక్కడున్నది కిడ్నీ వ్యాధిగ్రస్తులు సార్. ఉద్దానం ప్రాంతంలో మీరు పర్యటించారు, తిత్లీ తుఫాను వచ్చిందని. కిడ్నీ వ్యాధిగ్రస్తులు వచ్చారు, మీ దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారు, బాధలు చెప్పుకున్నారు. వారిని అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కిస్తా, తిత్లీ తుఫాను బాధితులపై అంత ఫైర్ అవుతారా? ఏం మాట్లాడారు? ఇంకా అది కాకుండా చాలా మాటలు మాట్లాడారు. నోర్మోయ్, చెప్పింది విను అంటూ వాళ్లపై కన్నెర చేశారు. నాతో వితండవాదం చేయకండి, బుద్ధి ఉండి మాట్లాడండి. నాకు అడ్డు తగిలితే బుల్డోజర్తో తొక్కిస్తా. నేను 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా. నా దగ్గర తోక జాడిస్తే తోక కత్తిరిస్తా. ఆ నాయి బ్రాహ్మణులు కత్తిరిస్తానన్నారు తోక. ఇక్కడొచ్చి కిడ్నీ బాధితుల తోక కత్తిరిస్తానంటారు. మత్స్యకారులకేమో తాట తీస్తానంటారు. మహిళలనేమో ఫినిష్ చేస్తానంటారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ బాధ్యత కాదా ఇది? కృపారాణి గారు, ఏంటి ఇంత దారుణమా? అందులోనూ ఒకసారి తుఫాను బాధితులు, పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీళ్ళు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వారికి ఊరటనిచ్చే మాట అబద్ధం చెప్పెళ్ళవయ్యా బాబు, అబద్ధం చెప్పెళ్ళు. కానీ ఈ రకంగా బుల్డోజర్తో తొక్కిస్తాననే మాట ఏంటి? నేను చెప్పేది కూడా అదేనండి ఈశ్వర్ గారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో 14 సంవత్సరాల కాలంలో భారతదేశం దృష్టే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆ ప్రాంతం కిడ్నీ సమస్య వల్ల ఆకర్షింపబడే ప్రాంతం. ఆ ప్రాంతం మీరు వచ్చి సందర్శించి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోలేదు కదా. తిత్లీ తుఫాన్ కారణంగా ఆయన ఆ ప్రాంతం పర్యటించడానికి వెళ్లేటప్పుడు వాళ్ళ గోడు వినిపించుకున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, కిడ్నీ రోగాలు ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి, మాకెవరికైనా ఈ ప్రాంతంలో కిడ్నీ రోగంతో బాధపడేవారు మేము వెళ్లాలంటే ఆల్ ద వే వైజాగ్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఒక పక్క 240 కిలోమీటర్లు, టు అండ్ ఫ్రో మేము వెళ్లి రావాలంటే 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, బస్ ఛార్జీలు కట్టుకోవాలి, అక్కడికి వెళ్లి మేము మందులు కొనుక్కోవాలి, మేము ఇళ్లు అమ్ముకుంటున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, రోడ్డు బారిన పడ్డాం, మా సమస్య మీరు
మా సమస్యను మీరు పరిష్కరించండి అని వారు గోడు వినిపిస్తే వారితో వాడు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. అంటే వారిలో ఎక్కడా మానవీయ కోణం గాని మానవతా దృక్పథం గాని మాకైతే కనిపించలేదు. ఏదైతే ఈ రోజు మీరు పేపర్లో వచ్చాయో వారు వ్యాఖ్యానించే విధానం కాదు, అదొకటి మేడం, ఆయన్ని సమర్థిస్తూ బాధను చెప్పుకున్నారు. ఇది ఒకటి, చంద్రబాబులో ఒక కోణం, ఎవరు పేదవాళ్ళు ఆయన కంటికి కనపడకూడదు, చెమట వాసన అంటారు. వాళ్ళు చెప్పారు కదా, ఒక సెంటు భూమి ఇస్తే సమాధులు కట్టుకుంటారా అంటారు, అమరావతిలో పేదలుంటే చెమట కంపు కొడుతుంది అంటారు, మత్స్యకారులనేమో తాట తీస్తానంటారు, నాయి బ్రాహ్మణులేమో తోక గత్తరిస్తానంటారు, ఈ కిడ్నీ బాధితులు తుఫాను బాధితులు వస్తే బుల్డోజర్తో తొక్కేస్తాను అని అంటారు. ఈయన్ని సమర్థించేటటువంటి ఓ పత్రిక ఈ రోజు రాసింది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇలాంటి వార్తలు రాస్తారా? వీళ్ళ పెన్ను ఎలా అంగీకరించింది? ఆ ఇంక్ ఎలా అంగీకరించింది ఇలాంటి వార్త రాయడానికి? ఆ పెన్లో ఉన్నటువంటి ఇంక్. 2 రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు చంద్రబాబు అందించారు అంటారు. అది సరిపోతుంది అంటారు. వీళ్ళ కోసం 700 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అంటారు. అలా 2 రూపాయలకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా మీరు. కరెక్ట్గా వాళ్ళు రాశారు మేడం, ఇదే ఒకసారి చూడాలి. రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఒక్కసారి చూడాలి. ఒక్కసారి నేను రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాను, అందులో హైలైట్ చేసి చూపిస్తున్నాను, క్లోజ్ తీసుకోండి. ఇంత దుర్మార్గంగా ఎవరైనా రాస్తారా? చంద్రబాబు 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు ఇచ్చారట, ఇది చాలట, వాళ్ళ కోసం ఖర్చు పెట్టకూడదట, వాళ్ళ బాగోగుల కోసం ఏమాత్రం ఖర్చు చేయకూడదట, ఆ 2 రూపాయలకి 20 లీటర్ల నీళ్లు ఇస్తే సరిపోతుందట. ఎందుకు సుజలధార మీరు తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. ఏం చేశారు జగన్ అని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతానికి ఏం చేశారో ఆ రాతలు రాసే ఈనాడు గాని ఆంధ్రజ్యోతి గాని వారు వస్తే వారికి అక్కడ కనిపిస్తుంది, వారికి కనువిప్పు అవుతుంది. ఈ రోజు ఆ ప్రాంతంలో 6,78,000 ప్రజానీకానికి 807 గ్రామాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి 100 లీటర్ల సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అందరు చేసే ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని కళ్ళుండి కూడా చూడలేక కబోదుల్లో వారు అట్లా రాతలు రాస్తుంటే ఇంకా మనం ఏం చెప్తామండి. వారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్న విషయం ఆ ప్రాంతం వారు వస్తే మేము ఈరోజు చూపిస్తాం. అక్కడ నిర్మాణమైన 200 బెడ్ హాస్పిటల్ గాని, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గాని, సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ గాని వారు వచ్చి చూసి వారు హర్షించే విధంగా వారు అసలు ఆ ప్రాంతం వారు వచ్చినట్లయితే ఏది వారు క్వశ్చన్ చేయడానికి లేదు. క్వశ్చన్ చేయడానికి లేక తప్పుడు రాతలు రాస్తూ ఏదైతే ఇప్పుడు మా బ్రదర్ తిరుపతిరావు గారు, విజయబాబు గారు అన్నారో, ఉద్దానం ప్రాంతంలో ఈ రోజుతో తెలుగుదేశం పార్టీకి పతనం ప్రారంభమైంది. ఇట్స్ ట్రూ, ఇది వాస్తవం. రేపు వారు చూస్తారు, రేపు 2024 ఎలక్షన్స్ లో ఆ ఉద్దానం ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పట్టం కడతారన్నది వారు 2024లో వారికి కనువిప్పవుతుంది. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దురదృష్టకరం. బాధ్యత గల పత్రికలు ఉద్దానంకి ఉద్ధరించింది ఏంటి అని వారు అంటారా? 2,500 రూపాయల పెన్షన్ మీరు ముష్టి వేస్తూ పసుపు చొక్కాలు వేసుకునే వారికి ఈ రోజు అదే బాధితులకు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకుని 742 కోట్లతో ఒక సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కట్టి అక్కడ 807 గ్రామాలకి 6,75,000 ప్రజానీకానికి ప్రతి ఒక్క వ్యక్తికి 100 లీటర్లు శుద్ధ జలాలను అందజేస్తున్న ముఖ్యమంత్రి. కిడ్నీ భవిష్యత్తులో కిడ్నీ బాధితులు లేకుండా ఒక రీసెర్చ్ సెంటర్ ఇంతవరకు మా బ్రదర్ తిరుపతిరావు గారు చెప్పారు. వాజ్పేయి గారి టైం నుంచి వారు చెప్పింది వాస్తవమే. ఎందుకు వస్తుంది కిడ్నీ వ్యాధి, కారణం ఏంటి అని అన్ని ప్రభుత్వాలు రీసెర్చ్ బృందాలని పంపించారు, కానీ ఎవరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. దిస్ ఇస్ ద రీజన్. ఇటియాలజీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు, 2009, 2012, 2013 నుంచి పరిశోధనలు చేయడానికి బృందాలు వచ్చాయి. అదే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం కూడా చేసింది. కానీ దిస్ ఇస్ ద రీజన్ ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఈ కారణం వంక ఈ ప్రాంతంలో 28% రోగగ్రస్తులు ఉన్నారన్న విషయాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. తిరుపతిరావు గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, మా బ్రదర్ భవిష్యత్తులో ఇదే కారణం అని అనుకుంటామని అన్నారు. కానీ నాకు తెలిసి యాజ్ ఫార్ as మై నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ గోస్, ఇట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ అనుకుంటాను. ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అధ్యయనం చేసి అండర్గ్రౌండ్ భూగర్భ జలాల్లో సీసం అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ రోగాలు ఇక్కడ ప్రబలుతున్నాయి అని ఫైండ్ అవుట్ చేసి ఈ రోజు సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అక్కడ మేము అందించాం. ఇక్కడ లెడ్ కంటెంట్ ఎక్కువ ఉందా మేడం? ఫార్మోస్ట్ కాదు నేనైతే అనుకుంటున్నాను, బట్ ఎనీహౌ మన భవిష్యత్తులో చూద్దాం. సీసం కంటెంట్ ఎక్కువగా ఉంది ఈశ్వర్ గారు. అది గతంలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రవిరాజ్ గారి బృందం వెన్ ఐ వాజ్ అన్ ఎంపీ అండ్ యూనియన్ మినిస్టర్ వచ్చేటప్పుడు కూడా సేమ్ వారు చెప్పారు. కొంతమంది పరిశోధన చేసి ఏం చెప్పారంటే ఆ ప్రాంతంలో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ములంకాయలు డ్రమ్ స్టిక్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల వస్తుందని కొన్ని పరిశోధనలు చేసేవారు చెప్పారు. మరికొంతమంది అక్కడ కొబ్బరి నీరు తాగటం వల్ల కూడా ఈ డిసీజెస్ ప్రబలుతున్నాయి అని సస్పిషన్ వ్యక్తం చేశారు తప్పితే దిస్ ఇస్ ద రీజన్ 100% అని ఎవరు చేయలేకపోయారు. వాజ్పేయి గారి టైం నుంచి డాక్టర్ గారు మీరు చెప్పండి, పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు పొటాషియం కూడా కిడ్నీల పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కదా?
కిడ్నీల పనితీరు పైన పొటాషియం ఉంటుంది అది కూడా ఉంటుంది. దట్ మే బి ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అని అన్నారు. బట్ ప్రధానమైన కారణం వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రధానమైన రీజన్ మాత్రం సీసం కంటెంట్ ఎక్కువగా ఉంది అనేది ఎక్కువ పరిశోధనలు తేల్చారు. సో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా పొటాషియం కూడా కిడ్నీస్ మంచిది కాదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. బట్ మెయిన్ రీజన్ ఇస్ వాటర్ లో సీసం ఎక్కువగా ఉండటం వల్ల ప్రధానమైన రీజన్. సో దాన్ని పరిష్కరించే దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతాయుతంగా ఉద్దానం ప్రాంతంలో శాశ్వత పరిష్కారం మనకు తెలిసింది 1-2 years లో. మేడం ఇక్కడ సీరం క్రియాటిన్ అనేది 1.2 1.5 వరకు అంటే దాటితే మళ్ళీ అది 2 milligrams 1.2 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటరా డిఎల్ అని ఉంటుంది. అంటే 1.2 దాటితే ప్రమాదకరమా? 1.2 మించి అది ఉన్నట్లయితే 1.2 దాటితే ఇంకా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేటండి. క్రానిక్ కిడ్నీ డిసీజ్, అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఉంటాయి. యూజువల్ గా కొంతమందికి 3 ఉంటుంది, కొంతమందికి 4, అలా ఉంటుంది. 1.2 నుంచి 1.5 పెరిగితేనే ప్రమాదకరం అంటే ఇక్కడ చాలా మందికి 25కి వెళ్ళిపోయింది. ఏం బ్రతుకుతారు మేడం వాళ్ళు 25 mg పర్ డెసిలీటర్? అందువల్లనే నేను అంటున్నానండి. అందువల్లనే అక్కడ ఆ ప్రాంతంలో సుమారు ఈ 2 decades లో 15,000 to 20,000 ప్యూర్లీ బికాస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అండ్ అక్యూట్ కిడ్నీ డిసీజ్ తో మరణాలు సంభవించాయి. నేను అదే అంటున్నాను, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉత్తరాంధ్ర ప్రాంతం మీకు పెద్ద ఎత్తున సమర్థించిన ప్రాంతం. ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్య అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షించి ఆ హార్వర్డ్ యూనివర్సిటీ, జర్మనీ నుంచి వచ్చారు, న్యూయార్క్ నుంచి వచ్చారు పరిశోధనలకి. అటువంటి ప్రధానమైన సమస్యను కూడా మీరు దృష్టి పెట్టలేని వ్యక్తులు, మానవత్వం లేదు, మానవీయ కోణం లేదు. ఈ రోజు మానవత్వం మూర్తివించిన వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం పర్యటించి సమస్యను తెలుసుకుని ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల కాలంలో శంకుస్థాపన చేసి ఒక 750 కోట్లతో ఒక సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అక్కడ అందచేసి 85 కోట్లతో ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టి 200 బెడెడ్ హాస్పిటల్, ఫుల్లీ ఎక్విప్డ్ హాస్పిటల్ పెడితే ఉద్దానంకి జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించింది ఏంటి అంటే ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టం, ఇంత అంటే ఇంకా మాట్లాడటానికి పదాలు కూడా రావటం లేదండి ఈశ్వర్ గారు. ఇంత దురదృష్టకరమైన ఈ డెమోక్రసీతో ప్రజాప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి. మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు బీజేపీ నాయకులు, వారు ఏ విధంగా అభినందించారు? మీరు ఇంకా మీరు చెప్పండి, మీరు సూచనలు ఇవ్వండి. ఇంత మంచి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇది రన్ అయ్యే విధంగా ఇక్కడ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మీరు తెచ్చిపెట్టండి అని ఒక సలహా ఇవ్వండి మీరు. అంతేగాని ఉద్దానం ఉద్ధరించింది ఏంటి అంటే ఈ రోజు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలో ఏడవాలో. ఈరోజు సీఎం గారు చెప్పారు, ఒక మంచి పని చేసిన ఏడిపోయి ఇలాంటి ప్రతిపక్షాలు చాలా దురదృష్టం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దురదృష్టం చేసుకున్నారని నేను అంటాను. రైట్ విజయబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆ సమయం 2017లో దీక్షలు చేశారు, ఏదో ధర్నాలు దీక్షలు ఏదో చేశారు వారి కోసం. అది వాస్తవమే, కొంత చిత్తశుద్ధితో చేశారనే అనుకుందాం, ప్రస్తుతానికి అనుకుందాము. ఓకే, ఆయన చిత్తశుద్ధితోనే ఆ పని చేశారు. అన్ని డిమాండ్లు పెట్టారు కదా, చంద్రబాబు చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు తీసుకొచ్చిన తరువాత, ఇంత అద్భుతంగా అక్కడ ఆ కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత మరి ప్రశంసించాల్సినటువంటి బాధ్యత ఆయనకి లేదా? దీన్ని అభినందించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఆయన? జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా వెళ్ళి అంతా చూసొచ్చి చాలా గొప్పగా ప్రశంసించారు, అభినందించారు. ఒకటండి, ఇక్కడ సంస్కారం అయినా ఉండాలి, చదువు అయినా ఉండాలి. చదువు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి అంశాల్లో రాజకీయాలు వేరు, మానవతా దృక్పథంలో ఆలోచించినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు వేరండి. అందుకని రాజకీయాల్లో మనం భావజాలం పరంగా ఒకవేళ మనం విభేదించవచ్చు, కానీ మానవతా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాటిల్ని కీర్తించడం అనేటువంటిది సిసలైన రాజకీయ నాయకుల యొక్క బాధ్యత. కానీ ఈ రోజున దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇలాంటి రాజకీయాలు కానీ ఇలాంటి జర్నలిజం కానీ పూర్తిగా రోజు రోజుకి కూడా మృగ్యం అవుతున్నటువంటి దీంట్లో మానవతా విలువలు లుప్తమవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం అధికార కాంక్ష, అధికారాన్నే పరమావధిగా పెట్టుకుని దాని నుంచి ప్రజాధనాన్ని అడ్డగోలుగా బొక్కేయటం, తరతరాల వరకు తరగని సంపదల్ని సంపాదించుకోవటం, దానికోసం అని చెప్పని తప్పుడు రాతలు, తప్పుడు కోతలు పోయడం అనేది ఇవాళ ఒక రాజకీయంలో ఒక పార్ట్ అయిపోయింది. అందుకనే ఉదాహరణ ఇప్పుడు కళ్ళున్న కబోదన్న చాలా మంచి పదం వాడారు ఇందాక. ఇంత పెద్ద స్థాయిలో మన కళ్ళకి కనిపిస్తూ ఉంటే వాళ్ళ ఏడుపు ఏంటంటే నిజానికి ఇన్ని కోట్ల రూపాయలతో డయాలసిస్ సెంటర్లు, సిటీ స్కానర్లు, వైద్య సిబ్బంది ఇవన్నీ కూడా
ఏ మహానగరంలోనో పీపీటీ అనే ఒక పదం మీరు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ప్రభుత్వ ఖర్చుతో కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వెంటనే పెట్టుకున్నాడు. ఎందుకంటే దాంట్లో కమిషన్లు వస్తాయి. సో ఇలాంటి దాన్ని ఏ వేరే నగరంలోనో ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కూడా కలుపుకున్నట్లయితే ఇటు డబ్బా కొట్టుకోవచ్చు, అటు కమిషన్ కూడా వస్తుంది. కానీ ఒక మారుమూల ప్రాంతంలో అధోజక సహోదరుల కోసం నిత్యం రుజాగ్రస్తులై బాధపడేటువంటి వాళ్ళ కోసం ఖర్చు చేస్తే తనకేం మిగులుతుంది చెప్పండి? అంటే 2 రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు చంద్రబాబు ఇచ్చారు కదా, సరిపోతుంది కదా అన్నట్టుగా ఈ రోజు వచ్చినటువంటి వార్త చాలా బాధాకరం అనిపించింది సార్. ఏంటంటే ఎంగిలి మెతుకులు లేనటువంటి వాళ్ళకి, బాధపడేటువంటి వాళ్ళకి ఎంగిలి మెతుకులు విసిరేసి వీళ్ళు మాత్రం ఏంటంటే క్షీరాన్నాన్ని భోంచేయటం అనే దాంతోనే ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. అడ్డగోలుగా దోచేశారు కాబట్టే 23 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా నిస్సిగ్గుగా నోటికి వచ్చినట్టుగా రాతలు రాసి ప్రజలను నమ్మించాలని, ప్రజల్ని వంచాలని చేయడం అనేటువంటి కృషిలో పూర్తిగా దిగజారిపోయారండి. ఎంతగా దిగజారిపోయారంటే సగటు మనుషులు కూడా ఇవాళ చిత్కరించుకునేటువంటి స్థితికి, ఇదే జర్నలిజం, ఇదే రాజకీయం అనేటువంటి స్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో రైతులంటే మట్టి మనుషులు, వాళ్ళు మనుషులు కాదు. అందుకని వాళ్ళ యొక్క వ్యవసాయం, వాళ్ళ యొక్క చేసేటువంటి కృషి అనవసరం. హైటెక్ సిటీలోకి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, ఈ రైతులు వ్యవసాయాన్ని మార్చుకోవాలని చెప్పి ఆయన ప్రబోధిస్తాడు. తర్వాత ఈ మనుషులు అసలు మురికి మనుషులు, పూర్తిగా వీళ్ళతో పని లేదు. అదే ఏ సింగపూర్ నుంచి ఎవడైనా వస్తే వాడికి మాత్రం బ్రహ్మాండంగా ఇక్కడ వసతులన్నీ ఏర్పాటు చేసి వాడికి రాస మర్యాదలు చేస్తాడు. ఇది అతని మనస్తత్వం అంటే, అతని మైండ్ సెట్ అలాంటిది. అందుకని ఇతనికి మట్టి మనుషులు గాని, మురికి మనుషులు గాని, ఈ రుజాగ్రస్తులు గాని ఇతని దృష్టిలో నాకంటే అనకూడదు కానీ ఏ వ్యాధిగ్రస్తులనైతే ఆయన పరామర్శించకుండా 40 ఏళ్ల కెరీర్లో 14 ఏళ్ల సీఎంగా వాళ్ళని ఒక్కసారి కూడా ఆ సీఎం హోదాలో వెళ్ళి పరామర్శించకుండా వదిలేశారు. వాళ్ళకి ఆయనకి ఆ వ్యాధులు అవంటే ఇష్టం లేదేమో, వ్యాధిగ్రస్తులు కాబట్టి వాళ్ళని దూరం పెట్టారేమో. కానీ అవే దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని దాంతోనే కదా సార్ మనం జైలు నుంచి. అదే చెప్తున్నా, ఆ పాయింట్ కి వస్తున్నానండి. ఎంత ఇప్పుడు నిజంగా కిడ్నీ వ్యాధితో బాధపడేటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తుల పట్లేమో వీళ్ళకి కన్సర్న్ ఉండదు. కానీ ఈయన కొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన కిడ్నీలకు ప్రమాదం వచ్చేస్తుందని, ఆయన కిడ్నీలు పాడైపోయేటువంటి ప్రమాదం ఉందని గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద గజాల లెక్కలో పుంఖాను రాతలు రాయటం, లేదా కూతలు కోయటం, ఇవన్నీ కూడా ఇంత పెద్ద స్థాయిలో అల్లరి చేశారు. ప్రాణం అనేటువంటిది మనిషి, భగవంతుడు ఎవరికి ఇచ్చినా ప్రాణం అండి. ఎవడైనా మనిషే. ఆ బాధ్యతలు అనేటువంటివి ఒక పదవులు ఉంటే అది వేరే విషయం. కానీ మానవతా దృష్ట్యా చూసుకుంటే హ్యూమనిజం అనేటువంటిది కామన్ ఫ్యాక్టర్ అది. కానీ ఇక్కడ హ్యుమానిటీ అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రివిలేజ్, ఉద్దానంలో బాధపడుతున్నటువంటి వాళ్ళది అండర్ ప్రివిలేజ్. ఇది వాళ్ళ యొక్క లెక్కలు, వాళ్ళ యొక్క వ్యవహారాలు. అందుకని ఇవాళ అత్యంత జుగుప్సాకరమైన ఈ రాజకీయానికి శాశ్వతంగా రేపు రాబోయే దీంట్లో ఎలక్షన్స్ లో వాళ్ళు విజయ చేస్తారు. అందుకే నేను అన్నది ఇందాక ఉత్థానం పతనం అనేటువంటిది. తర్వాత వారు భాషాపరంగా కూడా ఇందాక తిరుపతిరావు గారికి భాష మీద మంచి ఇది ఉంది. ఉత్థానం అనేది ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది జర్నలిజంలో కూడా లేకపోతే రచయితలు కానీ ఉద్యానవనం అని రాస్తారండి. ఉద్యానవనం అనక్కర్లా, ఉద్యానం అంటేనే వనం. అది ఏదో మన వ్యవహార భాషలో అలా వచ్చేసింది. ఉద్యానం అది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒకప్పుడు ఉద్యానం, పచ్చటి చెట్లతో ఫలపుష్పాదులతో అలరారినటువంటి ప్రాంతం, అది ఉద్యానం. ఆ ఉద్యానం కాలక్రమంలో ఉద్యానం కింద, వాళ్ళ వ్యవహార భాషలో ఉద్యానం కింద మారింది. దాన్ని మనవాళ్ళు కూడా చాలా మంది ఉద్యానవనం అంటారు. కానీ ఉద్యానవనం అనక్కర్లా, మీరు తెలుగు డిక్షనరీలు తీసి తిరగేస్తే ఉద్యానం అనే ఉంటుంది, ఉద్యానవనం అని ఉండదు. రైట్. ఒక కాల్ ఉన్నారు ఏలూరు నుంచి, ఈశ్వర్ గారు. ఎస్, కాల్ డ్రాప్ అయినట్టుంది. తిరుపతిరావు గారు, సమయం మించిపోయింది సార్, కన్క్లూడ్ చేయండి సార్. ఒక 1 minute లో మీ పాయింట్స్ ఏమన్నా చెప్పండి సార్ ప్లీజ్. ఈశ్వర్ గారు, ఏం లేదు, ప్రత్యేకించి ఏదైతే మా సోదరి చెప్పారు ఈ సిలికా కంటెంట్ సంబంధించి, ఇది కూడా నేను బాగా గుర్తు, నాకు 17-18 ఫైనాన్షియల్ ఇయర్ లో ఐడెంటిఫై అయిందండి పూర్తి స్థాయిలో. ఇదే కారణం, ఈ సీసం కంటెంటే కారణం అనేది. దీనికి కూడా మళ్ళీ నేను మరొకసారి మా డాక్టర్ హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ఆ రోజు ఏదైతే విశాఖ పార్లమెంట్ సభ్యులుగా ఉండి
దీని మీద మా సూచనలు మా జిల్లా నుండి మేము వారికి విన్నవించుకున్నటువంటి విన్నపాల మేరకు వారు ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఆ వాళ్ళు అది ఐడెంటిఫై అయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా గ్రౌండ్ అయినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పూడి తిరుపతిరావు గారు, అలాగే విజయబాబు గారు, పిల్లి కృపారాణి గారు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఒక డాక్టర్గా అక్కడ వారి బాధలతో పాటు ఓ నాయకురాలుగా పార్టీ నుంచి ప్రతినిధిగా కూడా మీరు విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం.